నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రిన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు వారితో మాట్లాడు హలో సార్ హాయ్ ఢిల్లీలో జగన్ కి సీన్ రివర్స్ బాబు కోసం మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దీని గురించి ఏం చెప్తారు సార్ ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఈలోగానే మనం కంగారు పడిపోతున్నాం. అక్కడ ఢిల్లీలో సీన్ రివర్స్ ఎవరికి ఏంటంటే జగన్ కాదు, స్టేట్ లో ఒకవేళ జగన్ ఓడిపోయి పార్లమెంట్ సీట్లు తెలుగుదేశం కూటమికి ఎక్కువ వస్తే ఆ పార్లమెంట్ సీట్లు వాళ్ళకి వేయాలి. ఎక్కడ రివర్స్? మోడీకి రివర్స్. 400 సీట్లు వస్తాయనుకుని 400 రాకపోతే 210, 220 వస్తాయంటున్నారు. అదే అప్పుడు సీన్ రివర్స్ అవుద్ది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నట్టు ఈడీలు పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి చేయలేరు. అప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? సౌత్ లో వచ్చి 17 సీన్ మీద ఆధారపడాలి. ఇప్పుడు బాబుకి ఎక్కువ వచ్చినాయి అనుకో, బాబు వెనకాల తిరగాలి కదా. ఇంకా రాలేదు, ఆలు లేదు, చెవులు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటారు, ఆ టైంలో ఉంటుంది. ఇంకా ఏం జరగలేదు కదా. మనం ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసేసుకుని ఆల్రెడీ అక్కడ మట్టుకు బిఫోర్ ఇంకా జరుగుతున్నాయి. 4th ఫేజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పటికి 4th ఫేజ్ జరుగుతున్న లోగా ఇక్కడ ఇంత బ్యాడ్ అయ్యింది కదా, ఇది కూడా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంత చేయకూడదు అనుకున్నా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇండైరెక్ట్ గా వెళ్ళిపోతుంది వేరే భాషలో, ఈ నేషనల్ టీవీ ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఓటర్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడిపోయి ఉంటుంది ఈ పార్టీకి. ఆ విధంగా మోడీకి 400 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అంటున్నారు కదా అని వాళ్ళు అంటున్నారు. నీకు 200 సీట్ల కంటే ఎక్కువ రావని వాళ్ళు అన్నారు. కూటమి అక్కడ కూడా కూటమి అలయన్స్, ఇండియా అలయన్స్ వాళ్ళంతా. సో అది కానీ జరిగితే వాళ్ళకి 200 వచ్చినప్పుడు ఏమవుతుంది? సీన్ ఇక్కడ సౌత్ మీద వచ్చి 10-15 సీట్ల మీద ఆధారపడి ఉంటారు. ఈ 10-15 సీట్లు 10 సీట్లు ఈయనకి వచ్చినాయి అనుకో, చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి అనుకో, మరి వాళ్ళ వెనకాల ఈయన ఉండాలి కదా. మోడీ హ్యాస్ టు బి బిహైండ్ చంద్రబాబు నాయుడు కూటమి. ఎప్పుడు జగన్ కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయితే, దట్ ఇస్ వాట్ యు మెంట్. జగన్ కి సీన్ ఇక్కడ రివర్స్ అయితే అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలాగంటే మోడీ గారు బాబు వెనకాల ఉంటాడని అడిగాను. ఓకే, అది ఇంకా జరగాలి కదా. ఈలో ఇప్పుడు వాళ్ళకి ఎలాగ అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది, వాళ్ళకి 400 రావంటున్నారు. ఈరోజు ఆల్రెడీ ఆయన పాట పాడేస్తున్నాడు మీటింగుల్లో. ఎవరో అనుమానాస్పదమైన పాట పాడుతున్నాడు. వాళ్ళు ఒకవేళ ఇండియా ఆ కూటమి వచ్చినా కూడా ఒక 2-3 నెలల కంటే ఎక్కువ ఉండదు, విడిపోతారు. అవి 10 పార్టీలు కలిసినాయి కాబట్టి ఇట్ విల్ బ్రేక్ విత్ ఇన్ నో టైం అన్నాడు ఎవరు? మోడీ గారు. అంటే ఏంటి? నీకు అనుమానం వచ్చేసినట్టే కదా, నీకు 400 సీట్లు రావన్నట్టుగానే అర్థం. అది చెప్పకనే చెప్పేశాడు ఆయన మోడీ గారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఈడీని పంపించి అండ్ జైల్లో పెట్టేసి ఇలా చేస్తే బ్యాడ్ అయిపోయారు. రాహుల్ గాంధీకి మంచి అయిపోయింది అది. సో రాహుల్ గాంధీ గెయినింగ్ పాయింట్స్, మోడీ ఈజ్ లూజింగ్ పాయింట్స్, మోడీ అండ్ అమిత్ షా అండ్ బీజేపీ. అయినా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎక్కువ సీట్లు వస్తాయి. 200-230 వచ్చినట్టు మరి చాలా ఎక్కువ కదా. వీళ్ళందరూ కలిసిపోతే ఇంతకంటే ఎక్కువ పెట్టుకుని వాళ్ళకి వచ్చి కొట్టుకుని ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ చేసి వాళ్ళు ఫామ్ చేసేస్తారు. అర్థమైందా? అప్పుడు వీరు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు, కొట్టుకుంటారు, ఒక పార్టీ అంటే ఒకటి పడదు అని అన్నాడు ఈయన ఆల్రెడీ. ఆ మాట ఎందుకు అన్నాడు? బికాజ్ ఈ అనుమానం వచ్చేసింది. ఇక్కడ మనం ఏమనుకున్నాం, మనకు సౌత్ వరకు సంబంధం కాబట్టి జగన్ కానీ ఏమన్నా అయితే అది చంద్రబాబు నాయుడు గారి వెనకాల మోడీ తిరగాలి, ఇంకా రావాలి కదా. ఇంకా జరగలేదు. ఇప్పుడు మొన్న ఒక 2 days బ్యాక్ జగన్ ఫస్ట్ టైం నోరిప్పాడు. మీరందరూ ఆశ్చర్యపోయే రిజల్ట్స్ వస్తాయి 3వ తారీఖున అన్నాడు. దాంతో వీళ్ళందరూ దెబ్బైపోయారు. అంటే లాస్ట్ టైం కంటే బాగా వస్తాయి అన్నట్టుగా చెప్పాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? సో మరి అది బేస్ చేసుకుంటే ఇవన్నీ ఉండవు అసలు. మోడీ హ్యాస్ టు బి అగైన్ ఆఫ్టర్ జగన్. మోడీ హ్యాస్ టు బి ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు అనేది ఆ పేరు కొట్టి జగన్ రావాల్సింది. ఈసారి జగన్ వాళ్ళ వెనకాల వెళ్తాడు, మళ్ళీ రాహుల్ గాంధీకి వేస్తాడు. ఎవరు తెలుసు? రివర్స్ సీన్ రివర్స్ ఆఫ్ మోడీ. ఇక్కడ సీన్ ఎవరికి రివర్స్ అవుద్ది? జగన్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి వేసాడు, ఇండియాలో కలిసిపోయాడు అనుకో, జగన్ వీడిని ఏదో విధంగా పడగొట్టేద్దామని. కాకపోతే వాళ్ళు కలిసి ఉండరనే నగర సచివం మటు కరెక్ట్. వెస్ట్ బెంగాల్ సీఎం అలాగే అందరూ కూడా ఒకళ్ళు కలవరు. ఎవరికంటే సీఎం పిఎం అయిపోదామని. పిఎం ఎవరవుతారు? రాహుల్ గాంధీ అవ్వాలి. బికాజ్ అందరికంటే ఎక్కువ సీట్లు అతనిగా వస్తాయి. బికాజ్ ఇది నేషనల్ పార్టీ కాబట్టి. అది కూడా ఎక్కువ రాకపోతే అతను కూడా ఈల్డ్ అయిపోవాలి. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవుతారా అనే దాని మీద ఆధారపడి ఉంటది వాళ్ళ ఐకమత్యత. ఐకమత్యంగా ఉంటారా ఉండరు అన్నాడు మోడీ గారు. అసలు వాళ్ళ గురించి ఎందుకు, నీ గురించి ముందు చూసుకో. నువ్వు వాళ్ళ గురించి చెప్పేలోగా
యూ లుక్ ఆఫ్టర్ యువర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పార్టీ, ఎగ్జాక్ట్లీ. వెదర్ యు ఆర్ గోయింగ్ టు బి ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు లేకపోతే ఆఫ్టర్ జగన్ అని. అతను ఆయన డబుల్ గేమ్ ఆడతారు అక్కడ బీజేపీ. అసలు ఇక్కడ జగ్గుగా ఆడడానికి వాళ్ళకి అర్హత కూడా లేదు, ఏమీ చేయలేదు, ఆంధ్రాకి సిగ్గు కూడా లేదు వాళ్ళకి అసలు. మోస్ట్ ఫ్రాడ్యులెంట్ పీపుల్ సెంట్రల్ గవర్నమెంట్, మన ఎవరికి ఏం చేయలేదు. అందుకనే స్టాలిన్ గిల్ల దగ్గర రానివ్వరు వాళ్ళని, దరిదాపులు రానివ్వరు బీజేపీని. నువ్వు చేసి అడగాలి కానీ చేయకుండా ఎలాగా. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ లేదు, పోలవరం లేదు, ₹1 ఇవ్వడం. ఇక్కడ ఈయన అందుకనే అంటాడు మరి ఇతను అనేది తప్పు, ప్రైమ్ మినిస్టర్ తిట్టకూడదు. కేసీఆర్ ఎంత ఏమైనా కూడా, బట్ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ తిట్టుకోవడం ఎందుకు తిడతారు? దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ బట్ దే వాంట్ ద సీట్స్. ఏదో విధంగా బీజేపీ ఇక్కడ 10 సీట్లు కావాలని ఎలాగిస్తారు నీకు? యు నాట్ ఈవెన్ గివెన్ ద బడ్జెట్, యు నాట్ గివెన్ ఎనీథింగ్. ఇలా 10 సార్లు చెప్పకపోతే అర్థమవుతుందిగా చెప్పు. వాళ్ళు సౌత్ కి చేసిన రోజునే నీకు ఇక్కడ మనుగడ. ఏమీ లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎలా జరిపిస్తున్నారు? జైల్లో పెడుతున్నారు. ఏదో కేసు ఉంటది కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూర్చుని ఈడీ ఈజ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని ఉపయోగించుకుని ఒక బ్రహ్మాస్త్రం లాగా వీళ్ళ మీద ఎవరైతే వీళ్ళ మాట వినరో వాళ్ళని మరి అద్భుతంగానే కవితను పెట్టారు. ఓకే, కవిత డన్ డిఫరెంట్ ఫ్రాడ్యులెంట్ గేమ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బ్యాడ్ చేశారు. అదర్ దాన్ కేజ్రీవాల్ పెట్టడం కారణం యూ కెనాట్ పుట్ ఈజ్ అన్ హానెస్ట్ పర్సన్. దట్ మనీష్ సిసోడియా అని పెట్టారు, ముఖ్యమంత్రి ఆఫ్ ఢిల్లీ. పెద్ద బూత్ అది. ఒక జర్నలిస్ట్, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, 76 years ఓల్డ్ జర్నలిస్ట్ ఆయన పెట్టారు. 1 year అయింది పెట్టి, నిన్నే సుప్రీంకోర్టు విడుదల చేయబోద్ది అనమాట. సో ఇవన్నీ ఇటువంటి అట్రాసిటీస్ అని ఎందుకు చేశారు? మీ మీద వ్యతిరేకంగా మాట్లాడేవాడిని ఎవరినైనా కూడా లోపల పెట్టేస్తారు. అడ్డు తప్పేయడం కోసం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది జనాలకు తెలియాలి. దో నేను ఇక్కడ రామోజీ గారిని లైక్ చేసి ఆయన గురించి ఎలా మాట్లాడాను, నేను మోడీ అంటే కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ఇది డిసిప్లిన్ యాక్షన్స్. ఆ యోగా అని ఎక్కడికైనా వెళ్తే అనర్గళంగా 4 గంటలు ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఎలా మాట్లాడుతున్నాడు టీం కోసుకున్నాడు అని నాకు ఇంట్రెస్ట్. ఆయన యొక్క అలవాట్లు ఇంట్రెస్ట్, ఆయన మెయింటైన్ చేసి విధానం ఇంట్రెస్ట్. చాలా మంది క్రిటిక్ చేస్తూ ఉంటారు, రోజు ₹1,00,000 డ్రెస్లు వేసుకుంటాడు. వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఇండియా పరుగు తీయాలా? బట్టలు వేసుకోవాలి, నువ్వు వేసుకుంటావు, నేను వేసుకుంటావు, నాకు వేసుకుంటాడు. అందంగా ఉండాలి, మంచి చేసుకుంటాడు, మంచి ఫుడ్ తింటాడు, గాలి పీల్చుకుంటాడు. అట్లన్నింటిలో ఆయన అంటే నాకు ఇష్టం. ఐ లైక్ మోడీ అబౌట్ హిస్ పర్సనల్ కరిష్మా అండ్ హిస్ హ్యాబిట్స్ అండ్ హిస్ హౌ హీ డెవలప్ ద నాలెడ్జ్ టు స్పీక్. అవి చాలా ఇష్టం నాకు ఆయన అంటే. కాదు ఆయన చేసే పనులు డర్టీ గేమ్స్, డర్టీ పాలిటిక్స్. ఎవరికి ఇష్టం లేకపోతే వాడిని జైల్లో పెట్టి ఇదేం పాలిటిక్స్? రేపు నిన్ను పెడితే వాళ్ళకి ఆ గవర్నమెంట్ వస్తుంది, నువ్వు చేసిన పనులకే. కాకపోతే అది జరగదు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఎక్కువ సీట్లు ఉంటాయి. 200 పైన ఉన్నాయంటే మరి సగం పార్లమెంట్ అంటే వాళ్ళదే కదా. అంచేత ఆయన అలాగ అన్నాడు అనమాట, ఇదంతా ముక్కల కింద విడిపోద్ది ఒకవేళ వాళ్ళు ఫామ్ చేసినా కూడా. అలా ఎందుకు అన్నాడు? అలాంటి అనుమానం వచ్చేసింది. అదేందా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అక్కడ ఈక్వేషన్స్, అక్కడ జెండా ఎత్తేడేను. ఇక్కడే ఉంది, ఎవరికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. జగన్కి వెళ్తే జగన్ తప్పు వెళ్తాడు, బాబు గారికి వస్తే బాబు గారి పక్కకి వెళ్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.